గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక చిన్న విషయం, సమాజంలో పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరూ ఉండరండి. ఏ ఒక్కరి యొక్క జీవితాలు అందంగా ఉండవు. కొందరు నవ్విస్తూ నవ్వుతూ మన వెన్ను వెంట ఉంటూనే వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉంటారు. మనను నిండా ముంచడానికి, మనను నాశనం చేయడానికి కాచుకొని చూస్తూ, మనం నాశనమైతే చలిమంటలు వేసుకొని సంతోషించడానికి సిద్ధంగా ఉంటారు. మరికొందరు దొంగ చూపులు చూస్తూ, దొంగ నటనలు చేస్తూ, దొంగ పనులు చేస్తూ, మంచివారిగా నటిస్తూ ఇతరుల జీవితాలను నాశనం చేయడానికి, ఇతరుల జీవితాలలో ప్రకంపనాలు పుట్టించడానికి సిద్ధంగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులను మనం దరిచేరనీయకూడదు. వాడు బయట చేసే పనులన్నీ దొంగ పనులే. బయట దొంగతనంగా ఎన్నో ఎత్తుకొస్తూ ఉంటాడు, ఎన్నో రకాలైనటువంటి తీసుకొస్తూ ఉంటాడు. వాటిని మంచి రూపంలో అమ్ముకొని, అంటే దొంగ వాటిని మంచిగా తయారు చేసుకొని, నకిలీని నగదుగా తయారు చేసుకొని బయట మంచివాడిగా చెలామణి అవుతూ ఉంటాడు. అంటే ఈ దొంగలందరూ ముసుగులు వేసుకుంటారండి. బయటికి మాత్రం మంచివాడు అనేటువంటి ముసుగు వేసుకుంటారు. వాడు చేసే పనులన్నీ దొమ్మరి పనులే. ఇలాంటి వ్యక్తులను ఎప్పుడు మనం దరిచేరనియకూడదు. వాడు మన వెంటనే ఉంటాడు, మన తిండే తింటాడు, మనతోనే ఉంటాడు, బాగున్నావా అంటాడు, కానీ మనం నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటారండి. ఎప్పుడు నీ నీడను నీవు నమ్మకు. ఎప్పుడు వాళ్ళపైన కూడా, ఇతరుల పైన కూడా ఓ కన్నీసి ఉంచాలి. వాడు చూస్తూ మంచిగా మాట్లాడుతాడు, మంచిగా ఉంటాడని కాదండి. ఎప్పుడు మనను ఇబ్బంది పెడతాడో, ఎప్పుడు నాశనం చేస్తాడో తెలియదండి. ఇలాంటి వ్యక్తులు మన సమాజంలో ఉంటారు. అంటే సమాజం పైకి కనిపించినంత అందంగా ఉండదు. ఏ ఒక్కరి జీవితాలు అందంగా ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు మనను నెట్టివేయడానికి సిద్ధంగా ఉంటారు కష్టాలలోకి. థ్యాంక్ యూ.